అందరికీ నమస్తే. ఏకే సినిమా రివ్యూ. నా పేరు బీకేపీ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ 3BHK అనే సినిమా గురించి. ఈ సినిమా తమిళ సినిమా. ఒక 2 months క్రితం థియేటర్లో రిలీజ్ అయింది. ప్రజెంటు అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్లో బెస్ట్ 10 మూవీస్ స్ట్రీమింగ్ అయ్యే వాటిలో ఇది కూడా ఒకటి. చాలా బాగా చూస్తున్నారు సినిమా. ఈ సినిమా ప్యూర్లీ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథ. ఇది తప్పకుండా మధ్యతరగతి కుటుంబం అనేవాళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ఇక్కడ 3 రకాలు ఉంటారు మనుషుల్లో. బాగా కోటీశ్వరులు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు, అసలు ఏమీ లేని వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, మధ్యలో ఉండేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. బాగా డబ్బున్నోడు, కోట్లు పడగెత్తినోడు, వాడికి ఏం లేదు, అన్నీ చేసుకుంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, బ్రతుకుతాడు. ఏమీ లేనివాడు కూడా రోజు కూలికి పోతాడు, ఎక్కడితే డొక్కాడినాడు, ఫుల్గా రోజంతా కష్టపడతాడు, నైట్ ఫుల్గా తింటాడు, హ్యాపీగా నిద్రపోతాడు, వేరే ఆలోచనలు అతనికి ఉండవు. కానీ మధ్యతరగతోడు త్రిశంక స్వర్గంలో కొట్టుమిట్టాడుతుంటాడు, అటు ఇటు పడలేక. అలాంటి ఒక మధ్యతరగతి తండ్రి కథే ఈ సినిమా. ఒక భార్య, భర్త, 2 పిల్లలు, ఒక ప్రైవేటు ఉద్యోగం. ఆ ప్రైవేటు ఉద్యోగంలో ఒక అద్దె ఇల్లు. అద్దె ఇంట్లో ఉంటూ అలా కాలం గడుపుతున్న అతనికి ఒక ఆలోచన వచ్చి సొంత ఇల్లు కొనుక్కుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి సొంత ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఇతను ఒక్కడి సంపాదనలో పిల్లలిద్దరిని చదివించుకుంటూ, ఇంటి అద్దె కట్టుకుంటూ, కుటుంబాన్ని నడుపుకుంటూ, మళ్ళీ 3BHK 3 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ ఉన్న ఇల్లు కొనుక్కోవాలనేది అతని కోరిక. అలాంటి ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం ఈ సరే కొంచెం వెనక రోజుల్లో పోయినా, ఊరు బయటకు పోయినా కూడా 50-60 లక్షలకు తక్కువ ఎక్కడ దొరకదు. ఇలా నెలకి అతనికి వచ్చిన జీతం అందరికీ సరిపోయేటట్టు మేనేజ్ చేసి ఇతనికి 3BHK కొనాలంటే ఎంత కష్టం. సరే మొత్తానికి ఆ కష్టాన్ని దానికి ఒక ప్లాన్ వేసుకొని భార్యతో కూడా చేదోడు వాదోడుగా ఉండి కష్టపడుతుంటాడు. సంపాదించుకుందాం, ఇల్లు కొందామని డిసైడ్ అవుతాడు. మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు వెయిట్ చేసి ఇల్లు కొనబోయేసరికి ఒక పిల్లోడు చదువు వచ్చేస్తుంది అడ్డం, ఇంజనీరింగ్. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మార్కెట్ బాగుందని చెప్పేసి వాడిని సాఫ్ట్వేర్ కంప్యూటర్లో వేసేస్తాడు తండ్రి. అక్కడ డబ్బు పోద్ది. మళ్ళా డబ్బు పోగు చేసి మళ్ళీ రెడీ అయ్యేసరికి ఒక మంచి సంబంధం వచ్చి కూతురు పెళ్ళి వస్తుంది. మళ్ళీ 2 సంవత్సరాలు పోద్ది. మళ్ళీ డబ్బు పోగు చేసి మళ్ళీ కొందాం అనుకునేసరికి ఈయనకి హార్ట్ అటాక్ వస్తుంది. మళ్ళీ వెనక్కి పోద్ది. మళ్ళీ డబ్బు పోగు చేసి మళ్ళీ మళ్ళీ ఒక సమస్య వస్తుంది. కూతురు విడాకులు తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఎన్ని రకాల సమస్యలు ఉన్నా మళ్ళీ ఆ కోరిక మాత్రం అతనికి తీరదు. ఆ కోరిక మాత్రం అతను చంపుకోడు. ఎట్టి పరిస్థితుల్లో 3BHK ఇల్లు కొనాల్సిందే అని అతను చాలా మదన పడుతుంటాడు. అట్లాంటి సమయంలో పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ చదువులు అయిపోతాయి, ఇవన్నీ అయిపోతాయి. ఆ తర్వాత కొడుకు తనకి ఇష్టం లేని చదువు చదివి ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ నానా ఇబ్బందులు పడుతూ ఆడ ఉద్యోగం చేయలేక, అతనికి ఇష్టమైన మెకానికల్ చదవలేక బయటకు వచ్చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అతను ఏ మెకానిజం చేసుకున్నాడో అది. మంచి డబ్బు ఉన్నవాళ్ళు, మంచి కుటుంబం, మనం పేదవాళ్ళం, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి పిల్లనికి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఆమె ఒక పిల్లని కనేసి వాడికి విడాకులు ఇచ్చేసి ఆ పిల్లని ఎత్తుకుని మళ్ళీ వచ్చి ఇంట్లో పడుతుంది. చూసారా ఎంత విచిత్రం. బడ్డను పోయిందనుకున్న కూతురు వచ్చి మళ్ళీ ఇంట్లో పడింది. బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ చదివి సూపర్గా సంపాదించి ఈ డబ్బుతోనే ఇల్లు కొందాం అనుకుంటే వాడేమో అసలు ఆ చదివే వదిలేసి నాకు ఇష్టమైన మెకానికల్ అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి మొదలెడతాడు. ఈ పిల్ల వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. ఇంకా తండ్రికి సాలీసాలని ఉద్యోగం, 25,000 రూపాయలు ఎక్కడో కిరాయి అంటే 15,000 రూపాయలని వసతులు సలహా లేకపోయినా ఇంకో ఇంటికి వచ్చి కిరాయి దిగుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మళ్ళీ 3BHK ఇల్లు కొనాలని అతని తపన మాత్రం ఆగదు. దానికి పిల్లల తోడు వీళ్ళు ఏం హెల్ప్ చేశారు, తండ్రికి ఎలా సహాయం చేశారు, ఈ నలుగురు కలిసి ఎలా యుద్ధం చేశారు. ఇదేంటంటే ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి. ఇప్పుడు పెద్ద కోటీశ్వరులు అన్నాం, బాగా పేదోళ్ళు అన్నాం, అలాగే ఎగువ మధ్యతరగతి అని ఉంటారు, వాళ్ళకేం పర్వాలేదు. దిగువ మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళు కొట్టుబిట్టాడుతుంటారు 3BHK కొనడానికి. అలాంటి కథే ఈ కథ.
ఇది ఈ సినిమా చూసినప్పుడు ఎట్లా ఉంటదంటే ప్రతి వాళ్ళు మనల్ని మనం ఊహించుకుంటాం. అరే! ఇది మన కథేనే, మనకు కూడా ఇలాగే జరిగింది, మన పరిస్థితి కూడా ఇంతేనే అని అనుకుంటాం. ఇక్కడ ఇప్పుడు గమనించాల్సిందేంటంటే మామూలుగా జనాల్లో ఉండే నానుడి ఏంటంటే సినిమాలు చూసి అందరూ చెడిపోతున్నారు. ఈ పిచ్చి పిచ్చి సినిమాలొస్తున్నాయి అని ప్రతి వాళ్ళు విమర్శిస్తుంటారు. నిజమే. నేను ఒప్పుకుంటాను. సినిమాలు ఇప్పుడు ఒక 1,00,000 మంది సినిమా చూశారనుకోండి. అందులో ఒక 10 మంది ఆ సినిమాలో ఉన్న రకరకాల చెడు స్వభావాలను నేర్చుకొని, ఆ చెడు స్వభావాలతోటి ఆ సినిమాలో ఎలా జరిగిందో అలాగే దొంగతనాలు గావచ్చు, దోపిడీలు గావచ్చు, రేపులు గావచ్చు, మర్డర్‌లు గావచ్చు, ఇలా ప్లాన్ చేసుకుంటారు ఆ సినిమాలో ఏం జరిగిందో. అవి జరిగినియి కూడా. మనం చూసాం గూడా. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నాయి. సినిమాలో జరిగినట్టు అలా జరగలేదు అని అనటానికి వీల్లేదు. బయట జరుగుతున్నాయే సినిమాలు తీస్తారు. కానీ సినిమాలో చూసి చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు. ఈవెన్ బ్యాంక్ దోపిడీలు కావచ్చు, మర్డర్‌లు గావచ్చు, మానభంగాలు గావచ్చు, ఇంకా చాలా చాలా చేసినయి ఉన్నాయి. అలాగే ఈ సినిమా చూసి ఈ సినిమాని కూడా ఒక 1,00,000 మంది చూసి ఒక 10 మంది కుటుంబం మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఇలా మనం ఎందుకు చేయకూడదు? మనకొచ్చే బడ్జెట్‌లో ఇలా మనం ప్లాన్ చేసుకొని, మనం ఒక ఇల్లు కొనటానికి ఎందుకు ముందుకు పోకూడదు అనే ఆలోచన కూడా తప్పకుండా వస్తది. ఎందుకంటే అటు చెడు ఆలోచించే మనుషులు ఎలా ఉంటారో, ఇలా మంచి ఆలోచించే మనుషులు కూడా ఉంటారు. అలాగే సినిమా చెడొకటే కాదు. సమాజం మీద బాధ్యతతో ఉండి ఇలాంటి సినిమాలు కూడా తీస్తారు. ఇలాంటి సినిమాలు కూడా రావాలి. ఇలాంటి సినిమాలు కూడా మనం ఆదరించాలి. ఇట్లాంటి సినిమాలు చూస్తే మనమే చూడటమే కాదు, మనం చూడాలి, మన పిల్లలకు కూడా చూపించాలి. ఎందుకంటే ఇది ఎక్కడో థియేటర్‌కి పోయి చూడాల్సిన సినిమా అవసరం లేదిప్పుడు. ఇంట్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా మా అమెజాన్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేం పెద్ద విషయం కాదు. రూ. 400 ఇస్తే రూ. 500కో ఎంతో సంవత్సరం వస్తదది. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టట్లేదు. కానీ ఈ పిల్లలు ఇప్పుడు చదువులైపోయి, డిగ్రీలైపోయి, చదువుకునే ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ వాళ్ళ లైఫ్‌కి ఎలా ప్లాన్ జేసుకోవాలి, ఎలా డిజైన్ జేసుకోవాలి అనుకునేది మధ్య తరగతి పిల్లలకి ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. వాళ్ళు ముందు ముందు పెళ్లిళ్లు జేసుకోవడం గావచ్చు, ఇల్లు కొనటం గావచ్చు, ఆస్తులు కొనటం గావచ్చు, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఎలా ఎదగాలి అనేదానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుద్ది. అలాంటి సినిమా గాబట్టి ఈ సినిమా తప్పకుండా చూడమని చెప్తున్నా. ఎందుకంటే సినిమాల వల్ల చెడెంత జరుగుతుందో మంచి కూడా అలాగే ఉంటది. ఒక విధంగా కొన్ని కొన్ని సినిమాలు పెద్ద బాల శిక్ష లాంటివి. వాటిని చూసి నేర్చుకోవచ్చు. తప్పకుండా ఈ సినిమా చూసిన మధ్య తరగతి వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు ఒక ఆలోచనలో పడతారు. అంటే నేనేమంటున్నా అంటే సినిమా చూసిన ప్రతి వోడికి ఇది కుదురుద్ది, చేస్తాడని నేను అంటలే. ఇప్పుడు ఓ 1,00,000 మందిలో ఒక 100 మంది, 100 మందిలో 10 మంది సక్సెస్ 100 మందికి ఆలోచనొచ్చి అందులో 10 మంది సక్సెస్ అయినా కూడా అయినట్టే కదా! కాబట్టి నాకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఇట్లా కొనుక్కోవచ్చు కదా! మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా! అనిపించింది. కాబట్టి ఈ సినిమా తప్పకుండా చూడండి. 3 బీహెచ్‌కే ఆర్టిస్టులు నలుగురే ఈ సినిమాలో. ఒకటి మనకందరికీ తెలిసిన 'శరత్ కుమార్', ఇంకొకటి మనకు తెలిసిన 'సిద్ధార్థ' బోలెడన్ని తెలుగు సినిమాల్లోనే ఉంటారు వీళ్ళు. తమిళియన్స్ గానీ తమిళ్ సినిమానే. నెక్స్ట్ 'దేవయాని', తర్వాత ఇంకోటి 'మంద రఘునాథ్' అంట అమ్మాయి పేరు హీరోయిన్. ఇంకా ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులున్నారు గానీ వాళ్ళంతా మనకు పెద్దగా తెలీదు తమిళ్ ఆర్టిస్టులు. కానీ నలుగురే ఆర్టిస్టులతోటి 2:30 గంటలు ఈ సినిమా బాగా చూపిచ్చాడు. తప్పకుండా ఉపయోగకరమైన సినిమా ఇది. ఇది చూడండి. చూసి మీకు ఏమైనా ఉపయోగపడితే దాంట్లోంచి కొన్ని ప్లాన్లు తీసుకోండి. ఇది జనాలకు ఉపయోగపడే సినిమా కాబట్టి రిలీజ్ అయ్యి 2 నెలలైనా కూడా ఇప్పుడు అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా అమెజాన్‌లోనే ఈ సినిమా చూడండి. పిల్లలకు కూడా చూపిచ్చండి అని నేను చెప్తున్నాను. తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పిన రివ్యూ మీరు అరే! నిజమే కరెక్టే ఇది అని ఒప్పుకుంటారు. ఈ సినిమా చూడండి. దీనిపైన మీకు కామెంట్ చేయండి తప్పకుండా. ఈ నా రివ్యూ గాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మా ఈ కొత్త ఛానల్‌ని ఆశీర్వదించండి. నమస్తే. థాంక్ యూ.